everyone, I hope that you're all doing well. This is me, Sayyid Shujatullah. Today we will see the infrastructure of health sector in Telangana. Okay. 4,797 sub-centers, 633 primary healthcare centers. Generally ఇలాంటి చిన్న చిన్న క్లినిక్స్ విలేజెస్లో ఉంటాయి. అర్బన్లో సేమ్ ఫెసిలిటీస్ ఉన్న సెంటర్స్ అర్బన్లో ఏమంటారంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటారు. దే ఆర్ 249. జనరలీ అర్బన్ సెంటర్స్ అంటే డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా. నిజామాబాద్ కలెక్టరేట్ ఎక్కడ ఉంటుంది, సుబేదార్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, అదే అర్బన్ ఏరియా అంటారు. ఇంకా సిటీస్కి డెఫినెట్లీ అర్బన్ ఏరియా అంటారు. ఓకే, సెమీ అర్బన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. 90 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్. ఇక్కడున్న ఫెసిలిటీస్ కంటే కొంచెం ఎక్కువ ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. ఏరియా హాస్పిటల్స్ ఇంకా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కంటే ఇక్కడ ఎక్కువ ఉంటాయి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది. అక్కడ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. సిటీ స్కానింగ్ ఉంటుంది. ఓకే, అండ్ చిన్న చిన్న సర్జరీస్ కూడా చేస్తారు. కొంచెం పెద్ద సర్జరీస్ కూడా చేస్తారు. అంటే రాడ్ వేయడం, ఓకే, కాల్ మనకి బ్రేక్ అయిపోతే రాడ్ వేయడం, అవి కూడా చేస్తారు. ఓకే, డిస్ట్రిక్ట్ ఆడియల్ 9 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. టీచింగ్ హాస్పిటల్స్ ఆల్సో. కాలేజెస్లోనే టీచింగ్ హాస్పిటల్స్ ఉంటాయండి. ఓకే, మెడికల్ కాలేజ్లోనే టీచ్ చేస్తారు. ఓకే, 12 స్పెషాలిటీ హాస్పిటల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే ఓకే, జనరలీ లైక్ మన బంజారా హిల్స్ దగ్గర యు ఆర్ హ్యావింగ్ వాట్ ఇండో యుఎస్ బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. అలాంటి స్పెషలైజ్డ్ హాస్పిటల్ ఫర్ పర్టికులర్ ఆర్గన్ ఫెయిల్యూర్, ఆర్గన్ డిసార్డర్ అలా ఉంటుంది. 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ దేర్, ఎయిమ్స్ అండ్ గాంధీ. 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ దేర్, గవర్నమెంట్కి చెందినవి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లో అపోలో కూడా సూపర్ స్పెషాలిటీ అలా ప్రొజెక్ట్ చేస్తాడు. అపోలో ఆల్సో ప్రొజెక్ట్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ సూపర్ స్పెషాలిటీ అండ్ యశోద ఆల్సో ప్రొజెక్ట్ ఇట్ సెల్ఫ్. సో దే విల్ జనరలీ వాళ్ళ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీయే అంటారు. కానీ మన దగ్గర ఒక ఎయిమ్స్ ఉంది, ఒక గాంధీ హాస్పిటల్. సో మేజర్లీ దీస్ 2 ఆర్ వాట్ వెరీ వెరీ హై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఓకే, ఈవెన్ యూ కెన్ ఇంక్లూడ్ వాట్ నిమ్స్ ఆల్సో, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది మన ఎర్రమంజిల్లో ఖైరతాబాద్ దగ్గర ఉందండి. ఎర్రమంజిలో ఖైరతాబాద్ దగ్గర ఉంది. రైట్, దిస్ ఈజ్ ది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్స్ అనమాట. 2019 ఇది లేటెస్ట్ డేటా. ఇవన్నీ ఏం చేంజ్ అవ్వలేదు, ఇంకా అవ్వవు కూడా. సో జనరలీ దే రిమైన్స్ ద సేమ్. దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ నాట్ కమ్ ఇన్ ప్రిలిమ్స్లో రావు ఇవన్నీ. ఓకే, మెయిన్స్లో మీకు ఏదైనా రాయడానికి కంటెంట్ కావాలి కదా, అక్కడ కంటెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒకవేళ క్వశ్చన్ వస్తే, ఒక సబ్మిటింగ్ వస్తే, ఓకే, యూ కెన్ మెన్షన్ ఆల్ ఆఫ్ దిస్. మీరు చెప్పచ్చు, ద తెలంగాణ స్టేట్ ఈస్ హ్యావింగ్ ఏ రోబస్ట్ నెట్వర్క్ ఆఫ్ హెల్త్ కేర్ సెంటర్ రేంజింగ్ ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ టు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఓకే, such as names and KIMS. They are the network of that health centers is very elaborate and expanded with around 4,797 sub-centers are there. Okay, and 333 primary health care, like that మీరు ఇట్లా రాసుకోవచ్చు. హెల్త్ సెక్టర్ ఎలా ఉందంటే ఎంత మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎంత మంచిగా నెట్వర్క్ ఆఫ్ వేరియస్ సెంటర్స్ ఆర్ టుగెదర్ వర్కింగ్. ఓకే, టు మేక్ ద పీపుల్ టు గివ్ ది హెల్త్ కేర్ సర్వీసెస్ టు ది బీపీఎల్ పాపులేషన్. రైట్, యాజ్ పర్ ది 2017 రిపోర్ట్ ఆఫ్ ఇండియా హెల్త్ ఆఫ్ నేషన్ స్టేట్స్. ఓకే, మళ్ళీ తర్వాత రాలేదండి ఇలాంటి వాట్ ఐ సే ఇస్ ఈ రిపోర్ట్ మళ్ళీ రాలేదు. ఇదే లేటెస్ట్ రిపోర్ట్. ఓకే, చైల్డ్ అండ్ మెటర్నల్ మాల్ న్యూట్రిషన్ ఆర్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ కాజింగ్. ఓకే, ఇన్ అవర్ తెలంగాణలో. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ లేటెస్ట్ రిపోర్ట్. ఆఫ్టర్ దిస్ దెర్ ఈస్ నో రిపోర్ట్ హ్యాస్ కమ్ టు గివ్ us దిస్ డేటా. ఇదే డేటా, లేటెస్ట్ డేటా ఇస్ దేర్. ఓకే, చైల్డ్ ఇంకా మదర్ మాల్ న్యూట్రిషన్ చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అంట. తెలంగాణలో చిల్డ్రన్కి ఇంకా ఉమెన్కి మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం చాలా ఉందంట. ఓకే, న్యూనాటల్ డిసార్డర్స్. ఓకే, చైల్డ్కి మ్యాటర్నల్ మదర్కి మాల్ న్యూట్రిషన్ అవ్వడం వల్ల ఓకే బేబీ బర్త్ అయిన తర్వాత డిసార్డర్స్ వస్తున్నాయి. బేబీకి డిసార్డర్స్ వస్తున్నాయి ఆఫ్టర్ బార్న్. Okay, because the mother health is not good.
ఓకే, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అవుతున్నాయి వాళ్ళకి, విటమిన్ డి, విటమిన్ ఏ అలాంటి డిసీజెస్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకు రెస్పెక్టివ్ డిసీజెస్ కూడా వస్తున్నాయి. డైరియా డిసీజెస్, మోషన్స్, లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటున్నాయి, లీడింగ్ టు మోర్ డెత్స్ ఇన్ ఇన్ఫాంట్, చిల్డ్రన్ బిలో 5 years and women. Okay, children below 5 years and women. Remember this point here, my dear students. Okay, so remember here that child and mother malnutrition వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మన స్టేట్లో టు ది చిల్డ్రన్ అండ్ ద ఉమెన్. ఓకే, అల్టిమేట్లీ ఏమవుతున్నాయి, వాట్ ఈస్ హ్యాపెనింగ్, డెత్స్ ఆఫ్ ఇన్ఫాంట్స్, లెస్ దెన్ 1 year పిల్లలు కూడా చచ్చిపోతున్నారు, లెస్ దెన్ 5 year పిల్లలు కూడా చచ్చిపోతున్నారు, అండ్ ఉమెన్ ఈజ్ ఆల్సో డయింగ్. ఓకే, apart from the above risk, lack of immunization, చిన్న పిల్లలు బార్న్ అయిన తర్వాత వ్యాక్సినేషన్స్ వాళ్ళ పేరెంట్స్, పూర్ పేరెంట్స్ తీసుకువెళ్ళట్లేదంట. 6 monthsకి 5 monthsకి డోసెస్ ఉంటాయి కదా, వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుందండి చిన్నపిల్లలకి. ఓకే, సో మీ పక్కనే ఎవరైనా పూర్ పీపుల్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి, వ్యాక్సినేషన్కి తీసుకెళ్ళినరమ్మా, తీసుకెళ్ళాలి అలా చెప్పండి. బికాజ్ వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. జనరలీ చాలామంది అది టాబూ కూడా అనుకుంటారు, వాళ్ళ కల్చర్లో వాళ్ళ కాస్ట్లో అలాంటి వ్యాక్సినేషన్ తీసుకోవద్దు అని కూడా ఉంటుంది, సో వాళ్ళు తీసుకోరు కూడా. సో దానివల్ల పోలియో డిసీజెస్, మళ్ళీ లెప్రసీ, ఓకే, స్కిన్ మీద రౌండ్ స్వెల్లింగ్స్ వచ్చేస్తాయి, సో ఇవన్నీ వచ్చేస్తాయండి. సో వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. దోస్ హు డోంట్ గో మీరు చెప్పండి వాళ్ళకి వెళ్ళమని. ఓకే, వ్యాక్సినేషన్ చిన్నపిల్లలకి 1 year, 2 year, 5 year వరకు ఇస్తూ ఉండాలి. కరోనా వైరస్ లాగా వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, apart from this, lack of immunization is also one of the important reason for infant and under 5 mortality rates. ఓకే, అంటే వ్యాక్సినేషన్ మీరు చేయట్లేదు చిన్నపిల్లలకి, బార్న్ అయిన పిల్లలకి, అందుకే లెస్ దెన్ 1 yearలోనే పిల్లలు చచ్చిపోతున్నారు. అండ్ ఒకవేళ 1 yearకి సర్వైవ్ అయితే కూడా లెస్ దెన్ 5 year అయినా డెత్ దే ఆర్ డయింగ్, డెత్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో బేసికల్లీ ఇన్ఫాంట్స్ లెస్ దెన్ 1 year, న్యూనాటల్ లెస్ దెన్ 28 days, children out under 5, and women. This 3 category of population is greater risk of what? Fatality ante death animata. Okay andi, right. So directly it will be asked in the group 2 lo, group 1 prelims lo direct ga they will ask you this particular thing. Okay, group 1 లో మీరు రాస్తున్నప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ టు మెన్షన్ ద రిపోర్ట్, సైటింగ్, కోట్ చేయాలి. కోట్ చేసిన తర్వాత ఇవన్నీ చెప్పాలి. కేసీఆర్ కిట్ అండి, కేసీఆర్ కిట్. Telangana state government has launched KCR kit on June 2nd, 2017. Okay, for what purpose? To provide compensation to pregnant women. ఓకే, ప్రీ అండ్ పోస్ట్ నాటల్ అంటే బిఫోర్ డెలివరీ పీరియడ్కి ప్రీనాటల్ అంటారు, డెలివరీ అయిన తర్వాత పీరియడ్స్కి పోస్ట్ నాటల్ అంటారు. పీరియడ్ అంటే డ్యూరేషన్ అని మెన్స్ట్రుయేషన్ సైకిల్ కాదు, రెగ్యులర్ పీరియడ్స్ కాదు అది. పీరియడ్ అంటే డ్యూరేషన్. ఇక్కడ బేబీ బార్న్ అవ్వకముందే ప్రీ నాటల్ అంటారు, బేబీ బార్న్ అయిన తర్వాత పీరియడ్లో ఆ డ్యూరేషన్కి పోస్ట్ నాటల్ అంటారు. ఓకే, సో దిస్ పర్టికులర్ స్కీమ్ ఈజ్ మేజర్లీ డైరెక్టెడ్ టు బిలో పవర్టీ లైన్ పీపుల్. ఓకే, బీపీఎల్ పాపులేషన్కి, వైట్ కార్డ్ ఉన్న వాళ్ళకి, who are receiving health services from the public health institution. Okay, so 12,000 rupees will be given to the couple, to the parents, okay, who are living below poverty line if they are having a male child. ఒకవేళ ఫీమేల్ చైల్డ్ బర్త్ అయితే 13,000, ఫీమేల్ బర్త్ బార్న్ అయితే 13,000. ఓకే, ఫర్ ద వేజ్ లాస్. ఎందుకంటే మదర్ ఒకవేళ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, ఆమె డైలీ లేబర్ లాగా పని చేస్తుంది. లైక్ మాకు T1 అకాడమీలో చాలా హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉండండి, అంటే ఆయమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉడుస్తూ ఉంటారు. ఓకే, దే బ్రింగ్ కాఫీ, దే బ్రింగ్ టీ, దే ఆర్ డూయింగ్ గ్రేటర్ సర్వీస్ దెన్ వాట్ వీఆర్ యాక్చువల్లీ టీచింగ్. ఓకే, సో వితౌట్ దెమ్ వీ కెనాట్ ఈవెన్ వర్క్, రైట్. దే ఆర్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ పొజిషన్స్ దే ఆర్ ఇన్ యాక్చువల్లీ. ఓకే, సో ఒకవేళ వాళ్ళు ఏదంటే మేము ఇక్కడ ఉండలేము, ఇక్కడ అన్న డన్నీ డస్ట్ ఉంటుంది, పాటలు కూడా ఉండేది కాదు, రైట్. ఫైన్. సో బేసికలీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్ దాట్ వెన్ ఎవర్ సంబడి ఈజ్ హెల్పింగ్ యూ, యూ జస్ట్ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. దట్ ఈస్ ద మోస్ట్, అంటే అది మినిమం జెస్చర్ అండి. యూ డోంట్ గివ్ మనీ, you don't give food, that is not important, but you see them as human being, you see them as respectable people. If you give that, no, వాళ్ళు satisfaction ga అయిపోతారు, they will be happy inside also. Okay, fine.
సో ఇప్పుడు ఇక్కడ పనిచేసిన వాళ్ళు చాలా ఆయమ్మాలు ఉన్నారు. సపోజ్ వాళ్ళలో ఎవరైనా ప్రెగ్నెంట్ అయిపోతున్నారు అనుకోండి. ఇఫ్ సమ్మన్ ఈజ్ ప్రెగ్నెంట్ దేర్, ఓకే, then she will not come like 3-4 months or 5 months she can work. 7th month, 8th month, 9th month, 10th month అలాంటి 3-4 months she cannot come. If she cannot come in 3-4 months, suppose ఇక్కడంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి లెట్ సపోజ్ దిస్ ఈజ్ నాట్ ఏ బిగ్ ఆర్గనైజేషన్, ఇక్కడ అలాంటి ఇన్సూరెన్స్ పెన్షన్స్లు ఏమి ఇవ్వరు అనుకోండి. జనరల్గా ఇక్కడ ఇస్తారు కానీ ఇవ్వరు అనుకోండి. Okay, it's a very simple. Let's suppose if I take the example of a supermarket store చూసుకోండి, లేకపోతే ఒక మన క్లాతింగ్ షాప్లో అమ్మాయిలు చూపిస్తారు కదా, ఓకే, బట్టలు చూపిస్తారు కదా మీరు పోయినప్పుడు. సో సపోజ్ వాళ్ళలో ఎవరైనా ప్రెగ్నెంట్ అయిపోతే అక్కడ షాప్ ఓనర్ అంటే ఆమె రాలేదంటే డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు. రైట్ ఆర్ రాంగ్? అస్సలు ఇవ్వడు. సో she will lose what 3-4 months of money or pay of salary she will lose or not? Yes, she will lose. So I am talking about people who are actually working there. Now get into the business. Now get in the business that సో మన ఇంట్లో మేడ్ చేసుకుంటారు కదా, మేడ్ కుక్ వాళ్ళు ఉంటారు కదా. ఇఫ్ దే ఆర్ ప్రెగ్నెంట్, డూ వీ గివ్ దెమ్ ఎనీథింగ్? డూ వీ గివ్ దెమ్ లాస్ ఆఫ్ పే ఇస్తామా? ఓకే, వాళ్ళు ఇఫ్ దే ఆర్ నాట్ కమింగ్, విల్ వీ పే దెమ్? నో, రైట్, విల్ నాట్ పే. ఓకే, సో ఎట్ దట్ టైం వాళ్ళు అంత ఇఫ్ దే ఆర్ లూజింగ్ మనీ, వాళ్ళకు ఒక సైకలాజికల్లీ ఇంపాక్ట్ ఉంటుంది. ఏం ఇంపాక్ట్ ఉంటుంది అంటే, అరే నాకు ఇప్పుడు ఐ కెనాట్ గో టు వర్క్, సో నాకు డబ్బులు సంపాదించాలి, ఇది సరిపోదు. సో అలా సైకలాజికల్లీ ఇంపాక్ట్ అయిపోయి వాళ్ళు చాలా మెంటల్ స్ట్రెస్ తీసుకొని ఏమవుతుందంటే చాలా కాంప్లికేషన్స్ డెవలప్ చేసేస్తారు పిల్లలకి అండ్ వాళ్ళకు కూడా. ఓకే, సో దాట్స్ వై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాట్ దే థాట్ ఇస్, ఇవన్నీ వాళ్ళు ఇన్సెక్యూరిటీ, మెంటల్ రిలాక్సేషన్ అవ్వాలంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ వాళ్ళకి మనం డబ్బులు ఇస్తామని చెప్పేయాలి. సో దట్స్ వై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 12,000 ఫర్ ద మేల్ చైల్డ్, 13,000 ఫర్ ది ఫిమేల్ చైల్డ్ ఫర్ ద వేజ్ లాస్, అంటే డబ్బులు లాస్. సో వాట్ ఎవర్ దే ఆర్ వర్కింగ్, ఇఫ్ దే ఆర్ లూజింగ్ మనీ, గవర్నమెంట్ విల్ గివ్ దెమ్. ఓకే, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 3,000 ఎట్ అ టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇది కూడా ఇంపార్టెంట్ కదా. మళ్ళీ 4 months ఆమె ప్రెగ్నెంట్ ఉంది, ఇంట్లో కూర్చుంది, 4 months తర్వాత డెలివరీ తర్వాత ఇస్తామంటే నడవదు కదండి. ఓకే, మళ్ళీ 4 months ఎట్లా ఇంటి నడిపించాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, రైట్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ప్రెగ్నెంట్ అయిపోయినా అని రిజిస్టర్ చేసుకుంటే, ఆ రిపోర్ట్ చూపిస్తే వాళ్ళు మీకు 3,000 రూపీస్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేస్తారు. ఓకే, 2 antenatal checkups by the medical officer విత్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఐరన్ కొంచెం తక్కువ అవుతుంది. ఎందుకు తక్కువ అవుతుంది అంటే, మీకు కూడా ఆక్సిజన్ కావాలి అండ్ బాబుకి కూడా ఆక్సిజన్ కావాలి, ఇద్దరికి ఆక్సిజన్ కావాలని ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు ఎక్కువ. ఒక టీటీ ఇంజెక్షన్ ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్స్తో యూ షుడ్ బి లైక్ ఫ్రీ ఉండాలి కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో మీకు 3,000 రూపీస్, ఒక 2 చెకప్స్, ఒక ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్, ఇవి అన్నీ ఇస్తారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 5,000 ఫర్ ద ఫీమేల్ ఉంటే తెలిసిపోతుంది కదా, 4,000 ఫర్ ది మేల్ అండ్ 1 కేసీఆర్ కిట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అండి. టైమ్ ఆఫ్ డెలివరీ యూ విల్ అండర్స్టాండ్ దాట్ బాబువా లేకపోతే అమ్మాయ్యా మీకు అర్థమవుతుంది. బాబు ఉంటే 5,000 కాదు, బాబు ఉంటే 4,000, గర్ల్ ఉంటే 5,000. ఇంకా కేసీఆర్ కిట్ కూడా ఇస్తారు. పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీలో ఎక్కడ మీరు చేయించుకుంటున్నారు మీ డెలివరీ, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చేస్తారు మీకు కేసీఆర్ కిట్. మొత్తం ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో రావచ్చు. కేసీఆర్ కిట్లో ఉన్న ఐటమ్స్ వాల్యూ ఎంత అంటే 2,000 రూపీస్ వాల్యూ. ఇంకా కేసీఆర్ కిట్లో ఎన్ని ఉంటాయి? 15 ఐటమ్స్ ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్. హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ ఐటమ్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ కేసీఆర్ కిట్ అనేది యూ విల్ గెట్. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్, సోప్, బేబీ ఆయిల్, మస్కిటో నెట్ మ్యాట్రస్, 2 dresses for the newborn baby and 2 handloom sarees for the mother. అంటే కొత్త బాబు పుట్టిండు కాబట్టి ఉమెన్ కూడా మంచి బట్టలు వేసుకోవాలి అని, అది ఒక మంచి థాట్ అనమాట. సో ఇద్దరికి కొత్త బట్టలు, రైట్. సో ఇంకా థర్డ్ ఇన్స్టాల్మెంట్, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అండి, 2,000 ఎట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ ఇమ్యునైజేషన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 3.5 months. బేబీ 3.5 months అయిన తర్వాత మళ్ళీ వ్యాక్సినేషన్కి పోవాలి. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే డైరెక్ట్ డబ్బులు ఇవ్వకుండా ఇలాంటి సర్వీసెస్ అంటే చైల్డ్ హెల్త్కి, చైల్డ్ అంటే లైఫ్కి, ఆ మదర్ లైఫ్కి ప్రొటెక్షన్ చేసుకుంటూ
ఇలాంటి మీరు చెకప్స్ తీసుకోవాలి, ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, అప్పుడే ఇస్తాం, ఇలాంటి మీరు ఇమ్యునైజేషన్ తీసుకుంటే అప్పుడే ఇస్తామని బాబుకి ఇంకా మదర్ హెల్త్కి మంచిగా చూసుకుంటుంది గవర్నమెంట్ ఇక్కడ. ఓకే. Then fourth installment 3,000 at a time when the child receives measles vaccine, vitamin A, Japanese encephalitis first dose at the age of 9 months. All these will be transferred through direct benefit transfer to the bank accounts of the beneficiaries. So bank account ki direct ga transfer అయిపోతాయి డబ్బులు మండి. Okay, so very important things are there here. Please take a screenshot and exactly many prelims and mains examination lo health schemes of the government lo idi ee scheme rayalandi. Okay, yes, they are around 1,46,253 KCR kits has been distributed to the eligible beneficiaries. Okay, so 1,46,000 almost 1.5 lakh kits ఇచ్చారంట ఇప్పుడు వరకు. పర్సెంటేజ్ ఆఫ్ డెలివరీస్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్. ఇంకా ఈ కేసీఆర్ కిట్ మీరు ఇంట్లో డెలివరీ చేసుకుంటే దొరకదండి, మీరు రిజిస్టర్ చేసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ క్లినిక్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే అక్కడే మీకు దొరుకుతుంది. అంటే అక్కడే డెలివరీ చేసుకుంటే మీకు దొరుకుతుంది, మీరు ఇంట్లో చేసుకుంటే దొరకదు. సో దట్ ఈస్ ద రీజన్ పర్సెంటేజ్ ఆఫ్ డెలివరీస్ ఇన్ ద పబ్లిక్ హెల్త్ హ్యాస్ ఇంక్రీజ్. సో ఈ కేసీఆర్ కిట్ ఇస్తున్నారు, ఇంకా 12,000 13,000 డబ్బులు ఇస్తున్నారు కాబట్టి పూర్ పీపుల్ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో దే ఆర్ గెట్టింగ్ ది బేబీ డెలివర్డ్. Okay, public institution from 33 to for the public institution. Okay, first of all deliveries increased to what 33% గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేస్తున్నారు ముందు. బికాస్ ఆఫ్ కేసీఆర్ కిట్ వల్ల 49% వరకు ఉమెన్ ఆర్ డెలివరింగ్ ద బేబీస్ ఇన్ ది హాస్పిటల్స్. ఇంకా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా డెలివరీస్ ఎక్కువ అయినాయి విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజెస్. గవర్నమెంట్ హాస్పిటల్లో ముందు 33% ఉమెన్ ఆర్ కమింగ్ టు డెలివర్ ద బేబీ. ఓకే, ఈ కేసీఆర్ కిట్ వల్ల 60% ఆఫ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ గెట్టింగ్ దర్ బేబీ డెలివర్డ్ ఇన్ వాట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివర్ చేస్తున్నారు. The IMR has reduced from 39 to 29. Okay, so because of this very good scheme, institutional deliveries అవుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవుతున్నాయి కాబట్టి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కూడా పెరిగింది, మంచిగా అయింది. 39. ఓకే, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, నెంబర్ ఆఫ్ బేబీ డయింగ్ బై 1000, నెంబర్ ఆఫ్ బేబీ డయింగ్ విత్ ఇన్ 1 year of their birth by 1000. So 1000 babies born అయితే okay, how many babies are dying before completing 1 year? So it was 39 before, it reduced to 29. Okay, MMR also reduced. So KCR kit వల్ల చాలా చైల్డ్ మోర్టాలిటీ రేట్ తగ్గింది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గింది, మదర్ మోర్టాలిటీ రేట్ తగ్గిందండి. వెరీ గుడ్ థింగ్స్ హ్యాపెండ్. ఇంకా డెలివరీస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. ఫైన్. అండర్ కేసీఆర్ కిట్ ప్రోగ్రామ్ as on 2019, 4.83 lakh kits were distributed, okay, to 13 lakh pregnant women. Okay, and government has spent around 589 crore till 2019. Government has spent around 589 crore. So remember this point, 2021 economic survey లో దీని గురించి డేటా లేదు, అంటే ఇదే డేటా ఉంది ఎట్ ది ఎండ్. ఓకే, లేటెస్ట్ డేటా ఇదే అన్నమాట. Objectives of KCR kit properly given in the economic survey. The first objective is to eliminate unnecessary C-section surgeries. The first objective is to eliminate unnecessary C-section surgeries. Generally, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమంటారంటే వాట్ హ్యాస్ హ్యాపెన్ ఇస్, ఇక్కడ ఇన్లాస్ ఉంటారు కదా, సి సెక్షన్ సిజరైన్ చేసేద్దామని అంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో దే విల్ నాట్ డూ దాట్. వాళ్ళు వెయిట్ చేస్తారు, నార్మల్ డెలివరీ అయ్యేందుకు వెయిట్ చేస్తారు. బికాజ్ ఓకే, సి సెక్షన్తో చాలా ఉండాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అమ్మాయిలకి. ఓకే, ద ఉమెన్కి హు ఆర్ డెలివరింగ్ బేబీ చాలా రికవరీ పీరియడ్ కూడా చాలా పెద్దగా అవుతుంది కాబట్టి సి సెక్షన్కి అవాయిడ్ చేయాలి. నార్మల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తే వాళ్ళు నార్మల్ డెలివరీ కోసం చాలా ట్రై చేస్తారు. సో అన్నెసెసరీగా సి సెక్షన్ చేయొద్దు, అది ఒక ఆబ్జెక్టివ్. సెకండ్ ఆబ్జెక్టివ్ ఇస్ టు రీఎంబర్స్ ద వేజ్ లాస్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ది ఉమెన్ హూ ఆర్ లూజింగ్ దర్ జాబ్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ద థర్డ్ ఆబ్జెక్టివ్ ఇస్ టు రెడ్యూస్ ఇన్ఫాంట్ యాజ్ వెల్ యాజ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్. వెరీ ఇంపార్టెంట్, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఆరోగ్య లక్ష్మి అండి.
Arogya Lakshmi is another prestigious ongoing program of Government of Telangana. Okay, in this scheme, full hot cooked meals ఇస్తారు పిల్లలకి. హాట్ కుక్డ్ థండా మీల్స్ ఇవ్వరు. ఓకే, హాట్ కుక్డ్ మీల్స్ ఇస్తారు విత్ ఆల్ న్యూట్రిటివ్ వాల్యూస్. అందులో మంచిగా ఆ మీల్ అంటే గ్రెయిన్స్ కాదు, రైస్ కాదు, మీల్ అంటే అందులో కర్రీ ఇంకా ఫ్యాట్ ఇంకా ఎగ్ అవన్నీ ఉంటాయి. ఓకే, రైస్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్, వైటమిన్స్ అండ్ మినరల్స్. ఈ 5 న్యూట్రియంట్స్ ఎలా అంటే క్లబ్ చేసి ఒక కాంపోజిట్ మీల్ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తారు. దట్ టు హాట్ కుక్డ్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తినాలి. ఓకే, ప్రొవైడింగ్ ఫుల్ హాట్ కుక్డ్ మీల్స్ విత్ ఆల్ న్యూట్రియం వాల్యూ టు ప్రెగ్నెంట్ ఉమెన్. ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్ ఆరోగ్య లక్ష్మి, నాట్ ఫర్ చిల్డ్రన్, సారీ, ఇట్ ఈస్ ఫర్ ది ప్రెగ్నెంట్ ఉమెన్. లాక్టేటింగ్ మదర్స్కి కూడా ఇస్తారు. లాక్టేటింగ్ మదర్స్ ఆర్ దోస్ మదర్ హూ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్. Okay, who are breastfeeding. So after delivery, baby born అయిన తర్వాత the mother will start releasing milk, giving milk. Okay, mothers with this feature they are called as what, lactating mothers అంటారండి. And children below 6 years. Okay, so childrenకి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తారు మీల్స్. ఓకే, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా ఇస్తారు. అండ్ చిల్డ్రన్ బిలో 6 years. సో చిల్డ్రన్కి కూడా ఉంది. బిలో 6 years వరకు కంటిన్యూస్లీ హాట్ కుక్డ్ మీల్స్ ఇస్తారు. అండ్ దిస్ స్కీమ్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ టు దోస్ ఫ్యామిలీస్ విచ్ ఆర్ లివింగ్ బిలో పావర్టీ లైన్. బీపీఎల్ పాపులేషన్ కోసమే. రైట్, నౌ వీఆర్ హ్యావింగ్ ఆశా. హూ ఆర్ ఆశా? accredited social health activist. ఆశా, accredited social health activists. Okay, very important activists అంటే people అనమాట, group of people, individuals. Okay, they are very important and they are also present under National Health Mission. In the state there are around 27,730 ashas are rendering services. Ashas are nothing but the women who are giving health services in the rural areas. Each ASHA worker will cater to 1,000 women, pregnant women. ASHA will act as mobilizer, a facilitator and a link volunteer between community and the service provider. అంటే గవర్నమెంట్కి ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్కి మధ్యలో ఈ ఆశా వర్కర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమేం కావాలి, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ బీపీఎల్ పాపులేషన్లో ఉన్న ఉమెన్స్కి వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ నడుస్తున్నాయి స్టేట్ నుంచి, సెంట్రల్ నుంచి. ప్రెగ్నెంట్ ఉమెన్, పూర్ పీపుల్, ఇల్లిటరేట్ పీపుల్కి తెలియదు కదా. ఆశా వర్కర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి చెప్తారు, అమ్మ మీకు ఈ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ ఉంది, వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సర్వీస్ ప్రొవైడర్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆశా విల్ క్రియేట్ ఎ అవేర్నెస్ అమాంగ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్ with regard to various schemes which are running for their money. Okay, the government has given priority to increase the density of ASHA worker with a reasonable increase in honorarium. Honorarium means ASHA వాళ్ళు ఓకే ట్రైన్డ్ ఉంటారు, అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ ట్రైన్డ్ ఉంటారు వాళ్ళు. ఓకే, మీన్స్ వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏమేమి స్కీమ్స్ అప్లికేబుల్ అవుతుంది బీపీఎల్ పాపులేషన్కి, ఉమెన్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి వాళ్ళు చెప్పుకుంటుంటారు. అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఆ స్కీమ్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, వాళ్ళు ఇవన్నీ పని చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్, హోనరేరియం అంటే ఎంప్లాయ్మెంట్ కాదండి. ఓకే, మళ్ళీ పెన్షన్లు ఏమి ఉండవు. హోనరేరియం అంటే మీరు అలా సహాయం చేస్తున్నారు కదా. ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్కి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చెప్తున్నారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక 5,000, 3,000, రీసెంట్లీ 10,000 వరకు వచ్చిందంట ఇది. ఓకే, ఐ విల్ కమ్ టు దాట్. ఓకే, maternal death review, very important. A district level quality assurance committee was formed. డిస్ట్రిక్ట్ లెవెల్, ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక క్వాలిటీ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ డెలివరీ ఉమెన్కి క్వాలిటీగా సర్వీస్ ఇస్తున్నారా లేదా, గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్వాలిటీగా సర్వీసెస్ ఇస్తున్నారా లేదా. క్వాలిటీగా సర్వీసెస్ అంటే ఏంటి, టైంకి కన్సల్టేషన్
ఇస్తున్నారా లేదా, టైంకి కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేస్తున్నారా లేదా, టైంకి డాక్టర్స్ వస్తున్నారా లేదా, టైంకి డయాగ్నోసిస్ అవుతుందా లేదా. సో అదేవన్నీ చూసుకోవాలి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ది. ఓకే, ఏదైనా వాళ్ళకి డెఫిషియన్సీ ఉంటే వాట్ కైండ్ ఆఫ్ రిఫరల్స్ ఆర్ గివెన్ టు ద ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్సెట్రా. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక క్వాలిటీ అష్యూరెన్స్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్స్. District collector are the chairperson. They will review and submit the report on the maternal and infant deaths and corrective measures taken to minimize the same. So why less than 1 year babies are dying? Why mothers are dying after giving the birth? Okay, so కారణాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ కనుక్కుంటారు వీళ్ళు. ఓకే, కనుక్కొని దే విల్ జస్ట్ ఫైండ్ ప్రాపర్గా రిపోర్ట్ ప్రిపేర్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆ రిపోర్ట్ బట్టి ఓకే ఈ డిస్టిక్లో ఈ కారణం వల్ల డెత్స్ అవుతున్నాయి కాబట్టి ఈ డిస్టిక్కి ఈ స్కీమ్స్, ఆ డిస్టిక్లో ఈ కారణం వల్ల డెత్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ వేరే స్కీమ్ నడుస్తుంది. ఎందుకంటే అన్ని ఏరియాలో సేమ్ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. లైక్ నల్గొండలో ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంది, అక్కడ ఫ్లోరోసిస్ వల్ల వచ్చిన డిసీజెస్ ఉంటాయి ఎక్కువ. సో వేరే స్టేట్లో వేరే డిస్టిక్లో అలాంటివి ఏమి ఉండవు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ గ్రౌండ్ లెవెల్లో ఒక డిస్టిక్లో లేకపోతే ఒక 3-4 డిస్ట్రిక్ట్స్లో ఒక కామన్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఆ కామన్ ప్రాబ్లం వల్లనే ఇన్ఫాంట్ అండ్ మెటర్నల్ డెత్స్ అవుతున్నాయి అట్లా అనుకొని వాళ్ళకు ఒక సపరేట్ పాలసీ ప్రిపేర్ చేస్తే, ఒక కస్టమైజ్ ఒక టైలర్డ్ మేడ్ పాలసీ ప్రిపేర్ చేస్తే, ఫార్ములేట్ చేసి ఆ డ్రాఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే వీ కెన్ స్విఫ్ట్లీ what decrease the maternal and infant mortality rates అండి. Okay, that is what maternal death review committee headed by the collector. This could be a direct preliminary question in the examination. Maternal death review committee has been established under the chairmanship of collector, okay, health minister లేకపోతే మెడికల్ ఇన్స్పెక్టర్ ఎక్సెట్రా అని అడగచ్చు. ఓకే, ఇట్ ఈస్ వాట్ అండర్ కలెక్టర్. మదర్ అండ్ చైల్డ్ హెల్త్లో ఆల్రెడీ యూ నో దాట్ there are like 27,000 ASHAs are working. Every ASHA will work for 1,000 population. Very important question for the preliminary examination. An ASHA worker generally handles how much? Okay, 1,000. Okay. John Hopkins Program for International Education in Gynecology and Obstetrics. Gynecology and Obstetrics means pregnancy. Gynecology means gynec related program. Okay. Dakshata program has been implemented. Dakshata program. Okay. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ప్రెగ్నెంట్ ఉమెన్కి, గైనెక్ రీజన్ గురించి, ఆబ్స్టెటిక్ గురించి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అవేర్నెస్ చేయాలి. అంటే ఏం తినాలమ్మా, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా స్ట్రెస్ తీసుకోవద్దు, ఓకే, సో చెకప్స్ చేసుకోవాలి, ఇవన్నీ అనమాట. ఎడ్యుకేషన్ ఇవ్వాలి. హౌ దే కెన్ బి సెల్ఫ్ అవేర్ అబౌట్ దట్ పర్టికులర్ గైనక్ రిలేటెడ్ వాళ్ళ గైనకాలజీ ఆ రీజన్ పెల్విక్ రీజన్ రిలేటెడ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి, సో దాట్ దే షుడ్ ఆల్సో ఆల్వేస్ బీ లైక్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్లా నొప్పిలు అయితే తొందరగా పోవాలి, గవర్నమెంట్ దగ్గర హాస్పిటల్ దగ్గర పోవాలి, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. ఓకే, దట్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ దక్షతా ప్రోగ్రామ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్. ఓకే, ఇన్ గైనకాలజీ and obstetric. Dakshata is a skill building activity to bring in quality care with ramification of skills istaru drills at provider level so as to reduce the complications of morbidity and mortality of mother and neonate. ఓకే, చిన్న పిల్లలకి, ఓకే, జస్ట్ బార్న్ పిల్లలకి ఇంకా మదర్కి, ఓకే, డెత్స్ ప్రివెంట్ చేయడానికి దక్షతా ప్రోగ్రామ్. ఈ దక్షతా ప్రోగ్రాంలో మెయిన్లీ స్కిల్ డెవలప్ చేస్తారు. స్కిల్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్. మదర్కి ఎడ్యుకేషన్ ఇస్తారు. అమ్మ ఇట్లా ఉండండి, ఓకే, ఇది తినకండి, అది తినకండి, ఓకే, మీరు ఈ వ్యాక్సిన్ తీసుకున్నారా, ఆ వ్యాక్సిన్ తీసుకున్నారా, ఇట్లా అన్నీ వాళ్ళది కెపాసిటీ బిల్డ్ చేస్తారు. సో దట్ మదర్ విల్ బీ సెల్ఫ్ అవేర్ ఆఫ్ మెనీ థింగ్స్ బై హర్ సెల్ఫ్ అండ్ స్టాప్ డూయింగ్ థింగ్స్ విచ్ ఈస్ హార్మ్ అండ్ టేక్ ద థింగ్స్ లైక్ ఐరన్ టాబ్లెట్స్ ఎక్సెట్రా, న్యూట్రిషియస్ ఫుడ్ షీ విల్ టేక్ ఆన్ టైమ్ సో దట్ షీ విల్ బీ సేఫ్ అండ్ ద న్యూనేట్ విల్ బీ ఆల్సో బీ సేఫ్. Every case of maternal death is being audited. ఒకవేళ ఒక మదర్, ఓకే, the moment if a mother dies after delivering the baby, the cause of the death ఎందుకు ఉంది, ఆమె ఏం తక్కువ తీసుకున్నది, ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉన్నింది, హస్బెండ్ సతాయిస్తున్నాడా లేకపోతే ఇన్లాస్ వల్ల అయింది, what was her mental conditions, what was her physical conditions. సో ప్రాపర్గా ఒక మదర్ డై అయితే, ఓకే, the moment she delivers a baby, government will audit అసలు ఎందుకు మదర్ డై అయిందనమాట. వై ఇట్ ఈస్ అ రీజన్. ఆ రీజన్ కనుక్కొని అలాంటి చర్యలు, అలాంటి లాస్, అలాంటి స్కీమ్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. సో దట్ మదర్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైన్. అమ్మ ఓడి
ఇట్ ఈస్ ఏ 102 సర్వీస్ స్కీమ్ అండి. అమ్మ ఓడి 102 అంబులెన్స్ సర్వీస్ స్కీమ్. ఆల్రెడీ ఐ టోల్ యూ దట్ ఒకవేళ మీకు నార్మల్ యాక్సిడెంట్, రోడ్ మీద యాక్సిడెంట్స్ ఇలాంటి ఏదైనా హార్ట్ స్ట్రోక్ ఇవన్నీ ఉంటే 105కి చేసుకోవాలి మీరు కాల్. ఒకవేళ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటే ఒక సపరేట్ నెంబర్ ఉంది 102. ఓకే, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. ఎందుకంటే ఒకవేళ మీరు 105కి చేసుకుంటే ఏమవుతుంది, 105కి చేసుకుంటే యూ విల్ డైరెక్ట్లీ గో టు వాట్, దే విల్ సెండ్ ఏ అంబులెన్స్ దట్ మే నాట్ హ్యావ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వాట్ టు ట్రీట్ ఎనీ ప్రెగ్నెంట్ ఉమెన్. వాళ్ళు అబ్బాయిలకి లేకపోతే మేల్ కంపౌండర్స్కి, మేల్ మెడికల్ ప్రాక్టీషనర్స్కి, మేల్ జూనియర్ డాక్టర్స్కి పంపించేస్తారు. కానీ చూస్తే అది ప్రెగ్నెంట్ ఉమెన్ అనమాట. ప్రెగ్నెంట్ ఉమెన్కి అమ్మాయిలు కూడా కావాలి కదా, ఓకే డాక్టర్స్ కావాలి కానీ అమ్మాయిలు కూడా కావాలి. సో అమ్మాయిలు అంటే నర్సెస్ కూడా కావాలి, రైట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ విచ్ నెంబర్ యు ఆర్ టైపింగ్. 102 టైప్ చేస్తే మీకు డైరెక్ట్గా మదర్కి కావాల్సినవి అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి కావాల్సినవి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి ఆ అంబులెన్స్లో, ప్లస్ దే విల్ సెండ్ ఏ ప్రాపర్ స్టాఫ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఉమెన్. ఓకే, 102, this is a pickup and drop back service facility between home and public health facility. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మన ఇంటి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మన ఇంటికి పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ బై ఫ్రమ్ ది గవర్నమెంట్. యాంటీనాటల్ ఆల్సో పోస్ట్ నాటల్ అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ బేబీ, దిస్ ఈస్ ఫ్రీలీ ప్రొవైడెడ్ టు ఉమెన్ అండ్ ఇన్ఫాంట్స్ ఇన్ ద స్టేట్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియలీ స్టార్టెడ్ ఇన్ ఓన్లీ సెలెక్టెడ్ ఏరియాస్. ఓకే, 102 referral transport service with 41 vehicles are given. 41 vehicles are there in the government. Since its inception till date, okay, till date, 12,836 pregnant women are benefited. 12,836 pregnant women are benefited. They are taking the services prenatal before pregnancy and postnatal after pregnancy. They are going and they are coming. AMN online. Anmol. What is Anmol? It is a tablet and tablet. Okay. It is a tablet personal computer laga based application that was launched in 2017. 2017 లో గవర్నమెంట్ లాంచ్. జాబ్ ఎయిడ్ టు ది auxiliary nurse midwife by providing them readily available information such as due list, dashboard and guidance based on data entered. Guidance based on data entered. So there are two important rural areas lo two important women are there andi. Rural areas lo with regard to in rural areas there are two important women groups unnayandi. Women workers are there. One is Asha, another one is ANM antaru. Okay, auxiliary nurse midwife. Auxiliary nurse midwife. Okay, Asha means accredited social health activists. సొసైటీలో హెల్త్ గురించి హెల్త్ యాక్టివిస్ట్. సో దే ఆర్ టూ ఇంపార్టెంట్ గ్రూప్ ఆర్ టూ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ వర్కర్స్ ఆర్ దేర్ యాక్టివిస్ట్ రూరల్ ఏరియాస్లో. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ మదర్స్కి ఓకే గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ లాంచ్ చేసింది ఇవన్నీ చెప్తారు, వాళ్ళకి ఓకే అవేర్నెస్ ఇస్తారు with regard to schemes, with regard to benefits that they are getting from government. So their pani is what their work is to make them aware. Auxiliary nurse midwife ante వీళ్ళకి ఎంత కొంత ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, హౌ టు హ్యాండిల్ ది ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్, వాళ్ళకు హెల్ప్ ఇస్తారు. ట్రైన్డ్ ప్రాక్టీషనర్స్, వీళ్ళు ఎవరు ట్రైన్డ్ ప్రాక్టీషనర్స్ అంటే దే విల్ గివ్ వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ టాబ్లెట్స్ తినాలి, ఓకే ఇంకా వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎలాంటి నొప్పిలు ఉంటే ఏం సజెస్ట్ చేయాలి, ఓకే ఎనీ పెయిన్స్ ఉంటే ఏం సజెస్ట్ చేయాలి, రైట్ కొంచెం ట్రైన్ ఉంటారు వీళ్ళు. డెలివరీలో వీళ్ళే చాలా హెల్ప్ చేస్తారు. డెలివరీ ఫస్ట్ కాంటాక్ట్ రూరల్ ఏరియాలో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫస్ట్ కాంటాక్ట్ వాళ్ళే ఉంటారు. సో దే నో దట్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ నాట్, అంటే బ్లాటింగ్ అవుతుందా లేదా, పెయిన్ ఎంత ఉంది. సో దే ఆర్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రైన్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ లాగా ఉంటారు, నర్సెస్ లాగా ఉంటారు అనమాట. ఓకే, ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్. ఓకే, వీళ్ళకి ఒక యాప్ క్రియేట్ చేసి ఇచ్చిండ్రు, ట్యాబ్లెట్ ఇచ్చిండ్రు. ఆ ట్యాబ్లెట్లో మిస్ సంధ్య ఏజ్ ఎంత, ఇది ఓకే ఆమె ఫోలిక్ యాసిడ్ ఇలా తీసుకునేది 3 times, కొంచెం షీ స్లిప్డ్ ఇన్ ద బాత్రూమ్, స్లిప్ అయిపోయింది కొంచెం ఇట్లా అయింది అంటే. సో ఈ బేస్డ్ ఆన్ దిస్ డేటా, ఈ డేటా మొత్తం ఒక డాక్టర్ దగ్గర వెళ్తుంది. ఓకే, డాక్టర్ ఈ డేటా ప్రకారం ఒక సజెషన్ ఇస్తాడు. ఈ సజెషన్ ఆమె ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తుంది అనమాట.
ఓకే, ఒకవేళ ఇక్కడ ఎమర్జెన్సీ ఉంటే డాక్టర్ ఏమంటాడంటే సెండ్ హర్ టు ద హాస్పిటల్ అని అంటాడు. ఓకే, సెండ్ హర్ టు ద అంటే దిస్ పర్టికులర్ ట్యాబ్లెట్ విల్ గైడ్ అండి. సో దట్ ఈస్ వాట్ అన్మోల్ యాప్లో అన్మోల్ యాప్లో ఏఎన్ఎమ్స్కి ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్కి ఓకే దే విల్ గెట్ గైడెన్స్ బేస్డ్ ఆన్ ద డేటా ఎంటర్డ్. వాళ్ళు డేటా ఏం ఎంటర్ చేస్తారు, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ది, దాన్ని బట్టి వాళ్ళకి డాక్టర్స్ నుంచి సజెషన్స్ వస్తాయి. ఆ సజెషన్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, దెన్ వీఆర్ హ్యావింగ్ చైల్డ్ హెల్త్ కేర్ సర్వీసెస్. మా తెలంగాణలో 25 స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్ ఉన్నాయి. స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్ అంటే న్యూ బార్న్ ఓకే బాబు పుట్టిన తర్వాత లేకపోతే అమ్మాయి పుట్టిన తర్వాత వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే వాళ్ళకి స్పెషల్గా కేర్ తీసుకోవడానికి ఒక సపరేట్ ఐసీయూ యూనిట్స్ క్రియేట్ చేసిండ్రు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఓకే, హౌ మెనీ ఆర్ దేర్? 25 ఆర్ దేర్ ఇన్ అవర్ స్టేట్. 56 న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్స్ ఆర్ దేర్. 562 న్యూ బార్న్ కేర్ కార్నర్స్ ఆర్ దేర్. 10 కంగారూ మెడికల్ కేర్స్ ఆర్ దేర్ ఆపరేటింగ్ ఇన్ ద స్టేట్స్. కంగారూ మీన్స్ వాట్? చాలా దగ్గరగా. కంగారు ఎట్లా వాళ్ళ పిల్లలకి ఎట్లా దగ్గరగా తీసుకుంటుంది అట్లానే కంగారు. మెడికల్ కేర్ టు రెడ్యూస్ వాట్? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. చిన్న పిల్లలు చచ్చిపోకుండా అవ్వడంకి చాలా ట్రై చేస్తారు ఇక్కడ. ఓకే, చాలా ట్రై చేస్తారు. కంగారు మెడికల్ కేర్. ఓకే, సో ఇది ఫర్ ద న్యూ బార్న్ చైల్డ్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఇంకా చైల్డ్ ఇమ్యునైజేషన్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ లాంచ్ టీకా బందీ మొబైల్ వ్యాక్సినేషన్. started in May 2007. టీకా బందీ మొబైల్ వ్యాక్సినేషన్. మొబైల్ అంటే ఒక ఆటోలో ఒక మెడికల్ ఓమ్ని అని కార్ ఉంటుంది కదా, ఆ కార్లో వ్యాక్సినేషన్ తీసుకొని వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఓకే, అండ్ దే విల్ స్టాప్ అండ్ దే విల్ గివ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ to increase the percentage of full immunization in the state. In Mission Indradhanush also, Telangana state is one of the top performing states in the country. Telangana state is one of the top performing state in the country with respect to what? Mission Indradhanush. Okay, and yes. Indicator 2020లో number of children BCG ఒక వ్యాక్సిన్ ఉంది. ఈ వ్యాక్సిన్ ఎంతమంది తీసుకున్నారు? 3,87,000 children has took. Polio third dose 3,37,000 children have done. Measles vaccination 3,62,000 children have taken. Full vaccination 3,60,000 children have got. Vitamin A 3,48,000. Okay, and pentavalent third 3,60,000. Okay. మీజల్ రూబెలా చాలా కామన్ డిసీజెస్ అండి మన స్టేట్లో. అందుకోసం ఈ మీజల్ ఈ రూబెలా డిసీజెస్కి తక్కువ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్ ఏ క్యాంపెయిన్ అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. క్యాంపెయిన్ అంటే స్కీమ్ కాదు, దీని నుంచి బెనిఫిట్ డబ్బులు ఏమి రావు, ట్రీట్మెంట్స్ ఏమి రావు. క్యాంపెయిన్ జస్ట్ అవేర్నెస్. అంటే మనది మూవీ చూస్తున్నప్పుడు మనకు టొబాకోది వస్తుంది కదా, ఓకే, ముఖేష్ అని. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? క్యాంపెయిన్ మీన్స్ జస్ట్ ఏ అవేర్నెస్ డ్రైవ్ అనమాట. తెలంగాణ స్టేట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద మీజల్ రుబెలా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్. India's national measles elimination and rubella control program. So Indian government of India has launched a campaign with the same name. We have completed the targets. దీనిలో ఉన్న టార్గెట్స్ మొత్తం మనం కంప్లీట్ చేసేసినాం. ఓకే, సో 102% achieved. So we did good. We did far better than other states in this campaign. Major initiatives in general health. 17 hospitals has been upgraded by the government of Telangana. అంటే ఉన్న హాస్పిటల్లో కొత్త చిన్న పిల్లలకి, ఇంకా న్యూనాటల్ పిల్లలకి, ఇంకా అక్కడ లౌంజ్కి ఉండడానికి, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఏదైనా సరే. ఓకే, సో అప్గ్రేడ్ చేసిరు ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త మషిన్ కూడా తీసుకొచ్చిండ్రు అనమాట. 12 intensive care units have been established in all the district and area hospitals. Okay, తెలంగాణ వైద్య పరిషత్. ఓకే, తెలంగాణ వైద్య, it should be like Vidhana, I guess. Okay, we'll come to that. 34 dialysis centers, okay, which are 5-bedded. 5-bedded means 5 beds are there, 5 people can occupy. Has been established under this
TVVP Hospital, Telangana, Vaidya Vidhana Parishad Hospital. The bed strength in Nilofer Hospital. Nilofer Hospital very famous and also controversial with regard to child death sometimes. కానీ Nilofer Hospital మంచి హాస్పిటలే. The bed strength in Nilofer Hospital has increased from 500 to 1000. 500 ఎక్కువ బెడ్స్ ఇచ్చారు. 500 ఎక్కువ వేస్తే మేబీ 2-3 ఫ్లోర్స్ ఎక్కువ కట్టారేమో. 14 wellness centers has been established across the state. Wellness centers. ఓకే, ఆల్ లైక్ ఇక్కడ యోగా, ఏలియోపతి ఇవన్నీ ఉంటాయి కదా, అది కూడా మనం స్టార్ట్ చేసినాం. వెల్నెస్ సెంటర్స్ వేరు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ వేరు. జనరలీ వెల్నెస్ సెంటర్లో హోమియోపతి ఇవన్నీ ఉంటాయి. ఓకే, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటుంది. ఓకే, 1E hospital has been established in Mehboob Nagar. 1E హాస్పిటల్ అంటే ఈ హాస్పిటల్లో ఓన్లీ ఎలక్ట్రానిక్ కన్సల్టేషన్ ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా కన్సల్టేషన్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ ఫోన్లో చేసుకోవచ్చు. ఫ్రీ హియర్ సర్వీసెస్ లాంచ్ 2016 with 50 vehicles to transport dead bodies. డెడ్ బాడీస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి సర్వీసెస్కి ఏమంటారు? హియర్ సర్వీసెస్. Hair services. Free hair services has been launched with 50 vehicles to transport dead bodies from hospital to the location of the choice of the family of the deceased. సో ఒకవేళ డెత్ అయిపోతే, ఉమెన్ది లేకపోతే చైల్డ్ది డెత్ అయిపోతే హాస్పిటల్లో, ఓకే, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలి? ఓకే, ఖబ్రస్థాన్కి చేయాలా, లేకపోతే శంషం ఘాట్కి చేయాలా, లేకపోతే మీ ఇంటి దగ్గర చేయాలా, లేకపోతే మీ ఫ్రెండ్, మీ రిలేటివ్ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలా? సో మీరు ఎక్కడ అంటే అక్కడ గవర్నమెంట్ డ్రాప్ చేయడానికి రెడీగా ఉందండి. సో ఫ్రీ హెయిర్ సర్వీసెస్ లాంచ్. ఈ ఔషధి అంటే టాబ్లెట్స్ రిలేటెడ్. అండ్ ఆన్లైన్ ఇన్వెంటరీ ఫర్ ద సప్లై ఆఫ్ డ్రగ్స్ అంటే ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్స్ది మొత్తం ఒక టాబ్లెట్ ప్రొక్యూర్ చేస్తారు, అంటే డోలో 650 ప్రొక్యూర్ చేస్తారు. అన్ని హాస్పిటల్కి అది డిస్పాచ్ చేసేస్తారు. అంటే దట్ టాబ్లెట్స్ విల్ బీ ట్రాన్స్పోర్టెడ్ టు ఆల్ హాస్పిటల్స్. సపోజ్ డైలీ కస్టమర్స్ వస్తూ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో, డైలీ చాలామంది చెకప్కి వస్తూ ఉంటారు, డోలో ఇస్తూ ఉంటే ఇక్కడ తక్కువ అవుతూ ఉంటుంది కదా, ఈ ఇన్వెంటరీ గవర్నమెంట్కి డేటా వెళ్ళిపోతుంది. సెంటర్లో డేటా ప్రొక్యూర్ ఎవరు చేస్తున్నారు, ట్యాబ్లెట్స్ ఎవరు కొంటున్నారు, ఓకే, వాళ్ళకి ఇన్వెంటరీ తక్కువ అవ్వడం కూడా వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, బేస్డ్ ఆన్ దాట్ వాళ్ళు మళ్ళీ ఆర్డర్ ఇస్తూ ఉంటారు. సో సప్లై స్టాప్ అవ్వకుండా, జనరలీ గవర్నమెంట్ హాస్పిటల్ మీరు వెళ్ళండి, వాళ్ళు అంటారు రేపు వస్తుందమ్మా, ఒక నెక్స్ట్ వీక్ వస్తుంది అలా చెప్తారు. ఇలా డిలే చేసి మళ్ళీ కాంప్లికేషన్స్ డిసీజెస్లో చేసుకోవద్దు. ఓకే, అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఆన్లైన్ ఇన్వెంటరీనే పెట్టేసింది. ఏదైనా ఒక డోలో 650 10 ఇట్లా ఎవరికైనా ఇస్తే ఈ సెంటర్ ప్రొక్యూర్మెంట్ ఆఫీస్లో అలా 10 తక్కువ కనిపిస్తాయి. ఓకే, 1000లో 10 తక్కువ వస్తే 990 ఉంది. మళ్ళీ ఇట్లానే 500 400 వరకు డైరెక్ట్ వాళ్ళకి రియల్ టైంలో తక్కువ ఎక్కువ ఏముంటాయి అట్లానే ఉన్నాయి అని వాళ్ళకి తెలిసిపోతుంది. అండ్ అకార్డింగ్లీ దే విల్ ప్లేస్ ద ఆర్డర్ అండ్ సప్లై టు ద పాపులేషన్ స్టాప్ అవ్వకుండా జరుగుతూనే ఉంటుంది. ఓకే, 71 generic medicine stores has been established. Very 17 generic medicine, కాస్ట్లీ ఉన్న మెడిసిన్స్కి సేమ్ కెమికల్ ఫార్ములాలో తక్కువ ధరలో అమ్మడం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ జనరిక్ మెడిసిన్. జనరిక్ అంటే జనరల్ ఫార్ములా. అసలు ఏముంది ఫార్ములా, ఫార్ములా ట్యాబ్లెట్స్ ఉంటాయి, బ్రాండింగ్ ఉండదు కానీ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇన్ ద పాస్ట్ 3 years ద అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్, MBBS సీట్స్, ఓకే, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జన్, ఉల్టా రాసిండ్రు వీళ్ళు. MBBS బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జన్. ఓకే, మళ్ళీ బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ ఓనర్ కదా ఇక్కడ, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్. ఓకే, దే విల్ బికమ్ పీజీలో మాస్టర్ ఆఫ్ మెడిసిన్, MD, మాస్టర్ ఆఫ్ మెడిసిన్. ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ సర్జన్ ఉన్నారు కదా, ఫ్యూచర్లో వాళ్ళు పీజీలో MS, మాస్టర్ ఆఫ్ సర్జన్. అట్లా మాస్టర్ ఆఫ్ సర్జన్, రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో అండర్ గ్రాడ్యుయేట్, MBBS ఈజ్ ఏ అండర్ గ్రాడ్యుయేట్ ఓన్లీ, బ్యాచులర్ డిగ్రీయే. మనలా డిగ్రీ ఎట్లా బ్యాచులర్, MBA PG, మన ఇంజనీరింగ్ కూడా ఎట్లా బ్యాచులర్, అది కూడా ఒక బ్యాచులర్ డిగ్రీయే. ఇన్ ద పాస్ట్ 3 years ద అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంక్రీజ్ ఫ్రమ్ 265 to 305. ఓకే, అంటే మెడికల్ డాక్టర్స్ కూడా చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మళ్ళీ కొత్త పాపులేషన్ పెరిగితే ఆబ్వియస్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా పెరగాలి కదా. డాక్టర్స్ పెరగాలంటే వాళ్ళకి సీట్స్ పెంచాలి కదా మనం, అప్పుడే వాళ్ళకి సీట్ దొరుకుతుంది కదా. ఎస్,
In the last 3 years, 5 private colleges has been set up with an intake of 450 UG seats. 5 private colleges kuda permission icharu. So they also set up what? వాళ్ళ దగ్గర 450 seats. Means doctors కూడా ఎక్కువ మనం ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. The number of postgraduate seats in the medical colleges increased from 526 to 747, and super specialty seats increased from 73 to 82. Very, very less super specialty seats andi. Okay, yes. Disease burden Telangana versus all India. Very, very, very important topic. Disease burden ante ఓకే డిసీజ్ బర్డన్ మీన్స్ మన స్టేట్లో ఏ డిసీజ్ ఎక్కువ హార్మ్ చేస్తుంది మన పాపులేషన్కి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ like disease burden. Which are the common diseases that are affected by the population? Okay, most affected by the population. Of the total disease burden in India measured as disability adjusted life years. Disability adjusted life years. Okay, అంటే ఆయనకి డిసెబిలిటీ ఉన్న కాబట్టి ఆయన లైఫ్ కొంచెం తక్కువ అయిపోయింది. ఓకే, సమ్వన్ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ మీజల్స్, యాక్చువల్లీ నార్మల్ పర్సన్ లైక్ మీ కెన్ సర్వైవ్ అప్ టు 70 years. మీజల్స్ ఉన్న వల్ల ఆయన 65 yearsలో చచ్చిపోతున్నాడు. నార్మల్లీ ఐ విల్ సర్వైవ్ 70 years, రైట్. ఒక ఎయిడ్స్ కారణం వల్ల ఆయన 50 yearsలోనే చచ్చిపోతున్నాడు. ఓకే, అంటే డిసబిలిటీ ఉన్న వల్ల వాళ్ళ లైఫ్ ఇయర్స్లో తక్కువ అయిపోతున్నాయి, అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్. ఓకే, in 2016 India has 33% due to communicable maternal neonatal nutrition diseases వల్ల, 55% from non-communicable diseases and 12% from injuries. 12% from injuries. అంటే డిసీజెస్ బర్డన్లో కమ్యూనికేబుల్ డిసీజెస్ అండ్ మదర్ రిలేటెడ్ డిసీజెస్, చిన్నపిల్లల రిలేటెడ్ డిసీజెస్ అండ్ న్యూట్రిషన్ డిసీజెస్ వల్ల 33% ఆఫ్ ద పీపుల్ ఆర్ డైయింగ్. 33%. అంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ వాట్? ఓకే, డిసీజ్ బర్డన్. 33% of India's population is having they are suffering from what? Communicable maternal. 53. 33 is there here. 53 and 12. Okay. So 33% disease burden is from communicable. 55% is from non-communicable. Non-communicable, I told you already at the starting of my lecture. Heart disease oka manchiki unte ayana aa manchito if he have sex also, if he eat also, if he sleep also, anything if you do with that person, that disease cannot be transmitted. Heart disease oka person ki unte vere person ki edana cheste transmit avvadu, కానీ ఎయిడ్స్ మాత్రం ట్రాన్స్మిట్ అయిపోతుంది. సో కమ్యూనికేబుల్ డిసీజెస్ పర్సంటేజ్ ఎంత? 33. నాన్ కమ్యూనికేబులే ఎక్కువ ఉన్నాయి మనకు. నాన్ కమ్యూనికల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, బీపీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, దీస్ నాన్ కమ్యూనికల్ డిసీజ్ బర్డన్ ఈజ్ మోర్ ఇన్ అవర్ కంట్రీ. అంటే 55 ఉన్న వాళ్ళు, ఓకే, పేషెంట్ ఉన్న వాళ్ళు, డిసీజ్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ డిసీజ్ ఉన్న వాళ్ళలో 55% ఆఫ్ ది డిసీజ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ వాట్? non-communicable diseases. 33% of the people who are already suffering from disease, they are having what? Communicable diseases ఉన్నాయి వాళ్ళకి. అంటే వాళ్ళకి టీబీ ఉంది, మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు. ఓకే, ఎయిడ్స్ ఉంది, వాళ్ళు వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు. సో 33% of India's population is having what? Communicable diseases. ఉన్న వాళ్ళు ఆల్రెడీ this disease percentage is what? With already disease ఉన్న మనుషులకే, ఆల్రెడీ డిసీజ్ ఉన్న మనుషులలో 33% are communicable, 55% are non-communicable and 12% are from injuries. ఇంజురీస్ అంటే ఒక స్లిప్ అవ్వడం, లేకపోతే రోడ్ యాక్సిడెంట్లో కాలిపోవడం, ఒక ప్యారలైజ్ అవ్వడం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? ఇంజురీస్ వల్ల డిసీజెస్ వచ్చినాయి. ఓకే, మేబీ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యి కళ్ళు కనిపించట్లేదు అట్లా. డ్యూరింగ్ ద సేమ్ ఇయర్ ఇన్ తెలంగాణలో ప్రపోర్షన్ ఆఫ్ టోటల్ డిసీజ్ బర్డన్ ఫ్రమ్ communicable maternal non-nutritional disease about 28%, 59%, injuries 13%. అంటే ఇండియాలో కూడా అండ్ తెలంగాణలో కూడా హైయెస్ట్ డిసీజ్ బర్డన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ వేర్? నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. నాన్ కమ్యూనికేబుల్ మీన్స్ ఇది కమ్యూనికేట్ అవ్వదు. అంటే డయాబెటీస్, అంటే షుగర్, అంటే ఇంకా ఎగ్జాంపుల్స్ బీపీ, హార్ట్, కిడ్నీ ప్రాబ్లమ్, డయాలసిస్ ప్రాబ్లమ్, ఇవన్నీ కమ్యూనికేట్ అవ్వవు. సో ద బర్డన్ ఆఫ్ డిసీజెస్ ఈజ్ మోస్ట్లీ because of non-communicable diseases only in our country and also in our Telangana. Second important here is same, communicable, and the last burden is having with regard to what? Injuries. Last burden is having with regard to injuries.
Okay. Thanks for listening to me. Have a nice day ahead. Bye bye. Take care and do spread the all videos. Okay, so that everyone will take the benefit of it. Have a nice day ahead.